తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించారు. ఈ పెన్షన్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లో సచివాలయ సిబ్బందితో ఉదయమే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలారెడ్డి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అన్నదానికి ఈ పెన్షన్ల పంపిణీ ఒక కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేస్తామని గ్రామస్తులకు తెలపడంతో పట్టణాల్లో ఉండేవారు కూడా సాయంత్రమే గ్రామాలకు చేరుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పులివర్తి నాని గారి సూచనల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా నేడు ఈ రాయల చెరువు గ్రామ పంచాయతీ నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ నాయకులు అందరూ పాల్గొని ఇక్కడ ప్రజలకంతా కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన రామచంద్రాపురం మండలం నందు 5,521 మందికి 2,30,42,000 రూపాయలు ఈరోజు రామచంద్రాపురం మండలంలో ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసా లెక్కన పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాయల చెరువు గ్రామ పంచాయతీ కుప్పంబాదూరు సంబంధించి కుప్పంబాదూరు సచివాలయ పరిధిలో 413 మంది పేద ప్రజలకు వితంతులు కానీ వికలాంగులు కానీ ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఆ విధంగా కూడా ఈ సచివాలయ పరిధిలో 17,32,500 రూపాయలు ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెన్షన్లన్నీ కూడా 4,000 రూపాయలకు పెంచి, వికలాంగ పెన్షన్లు 6,000కి పెంచి, అదేవిధంగా బెడ్ రెస్ట్ 15,000 రూపాయలు ఇస్తూ ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎవరైతే విధంగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టడం హర్షణీయము. ఈ విధంగా కూడా మనం ప్రభుత్వం ప్రజల కోసం, సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో నాని గారి నాయకత్వంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం.